పాండవులు పూజించిన మేరులింగ్ శివాలయంలో మేము కూడా శివుణ్ణి దర్శనం చేసుకుని ఇక్కడికి దగ్గరలోనే ఇదే పర్వతం పైన ఉన్న శ్రీక్షేత్రం మరడేశ్వర్కి నేను నా స్నేహితుడు రాజా బయలుదేరాం. జీవితంలో మొదటిసారి నేను ఈ మహాబలేశ్వర్ లేదా సహ్యాద్రి పర్వతాల మీదుగా ప్రయాణం చేస్తున్నాను. ఈ కొండల్ని ప్రకృతిని చూస్తుంటే ఈ కొండలపైన ఒక పాక వేసుకొని ఏదైనా పండిస్తూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందా అనిపించింది. మనం తల ఎటువైపు తిప్పినా ప్రకృతి మనల్ని కట్టిపడేస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు వర్షాకాలంలో 100 రెట్లు ఇంకా అందంగా ఉంటాయి. కానీ వచ్చిన సమస్యల్లా ఇప్పుడు మనం ఫ్రీగా తిరిగినంత వర్షాకాలంలో తిరగలేము. మన దేశంలో వర్షాలు పడటానికి, ఋతుపవనాలు ఏర్పడటానికి సహ్యాద్రి పర్వతాలు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఇవి హిమాలయ పర్వతాల కన్నా పాతవి. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఎదురుగా కొండపైన ఒక టోపీలాగా లేదా ఒక గిన్నె బోర్లించినట్టు కనపడుతున్న ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. పూర్తిగా ఆ కొండపైకి వెళ్తాం. ఇప్పుడు మనం ఒక చారిత్రాత్మక స్థానానికి ఈ మెట్లెక్కి చూడబోతున్నాం. అదేంటంటే మహాభారత్ కాలంలో పాండవులు ఈ దారి గుండా వెళ్తూ ఒక శివలింగాన్ని స్థాపించి పూజించిన చిన్నపాటి ఆలయం ఈ కొండపైన ఉంది. ఇదేనండి నేను చెప్పిన పాండవులు పూజించిన శివాలయం. ఆ కాలంలో ఇక్కడ గుడి కట్టారో లేదో తెలీదు. కానీ ఇప్పుడు ఈ చిన్న గోడ, శివలింగం, నందీశ్వరుడు మాత్రం మిగులున్నాయి. మేమిక్కడ దాదాపుగా అరగంట సేపటి నుంచి ఈ నేచర్ని తరివితీరా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాం. ఎంతో ప్రశాంతంగా ఉంది. జనం అస్సలు లేరు, మేమిద్దరం తప్పించి. అన్నిటికన్నా గొప్ప విషయం, ఎలాంటి కాలుష్యం లేదు. వాహనాల నుంచి వచ్చే పొగలు గాని, హైదరాబాదులో పిచ్చెక్కించే హార్న్స్ యొక్క శబ్దాలు గాని ఇక్కడ వినపట్టలేదు. తుమ్మెదల ఝంకారాలు మాత్రమే వినిపిస్తున్నాయి. మేమిద్దరం మాట్లాడుకునే మాటలే ఇక్కడ శబ్ద కాలుష్యం. అంత ప్రశాంతంగా ఉంది. దూరంలో కనపడుతున్నది వెన్నా నది. మనం కాసేపట్లో అక్కడికి వెళ్తున్నాం. హ్యాపీగా తనివితీరా ఈ అందాల్ని ఎంజాయ్ చేసి కొండ దిగి వెన్నా నది దగ్గరికి బయలుదేరుతున్నాం. ఇలా ఈ రిమోట్ ఏరియాస్లో ఫ్యామిలీస్తో తిరగాలంటే చాలా కష్టం. ఒకటి భద్రత, రెండోది ఓపిక. మేమిద్దరం రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్లు నడవటానికి రెడీ కాబట్టి ఈ ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇదే వెన్నా నది. ఇది కృష్ణానదికి ఉపనది. మీకు తెలిసే ఉండాలి, తెలుగు ప్రజల దాహాన్ని తీరుస్తూ రైతులు మన ఆహారాన్ని పండించడానికి సహాయపడుతున్న కృష్ణానది ఈ మహాబలేశ్వర్లోనే పుట్టింది. మేము మేరులింగ్, మరడేశ్వర్ గుళ్ళు, వెన్నా నది చూసుకొని బయలుదేరేసరికి భోంచేయటానికి ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతోంది. ఆకలిగా ఉన్నాం. సడన్ గా ఈ అందమైన రిసార్ట్ కనపడింది. పేరు నిర్వాణ. పేరుకు తగ్గట్టుగా ఎంతో అందంగా మనసుని ఆకట్టుకునేలా ఉంది. ఈ రిసార్ట్ చూశాక ఇక్కడ రూమ్ బుక్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. లేట్ అవ్వటం వల్ల ఎలాంటి భోజనాలు లేవు. ఓన్లీ స్నాక్స్ ఉన్నాయంటే గ్రిల్డ్ శాండ్విచ్ తెప్పించుకున్నాం. తిన్నాక కాస్త రిలాక్స్ అవ్వటానికి, అంటే డ్రైవింగ్ చేసి బాడీ స్టిఫ్ అయినందుకు రిసార్ట్లో తిరుగుదామని ఇద్దరం హ్యాపీగా నడుచుకుంటూ ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేశాం. ఇది ఇన్ఫినిటీ పూల్. ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. చూడగానే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ తెచ్చుకొని ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. కింద కనపడుతున్నది హాతేగఢ్ డ్యామ్. ఇక్కడి నుంచి పంచగని దాదాపు 16 కిలోమీటర్లు. మా నైట్ స్టే అక్కడే. నాకు ఈ కాటేజ్ చాలా నచ్చింది. ఎస్పెషలీ
పైన ఉన్న రూమ్లో స్టే చేస్తే ఎంత బాగుంటుందా అనిపించింది. ఫైనల్గా సత్తారా నుంచి వయా మేధా మీదుగా పంచగని చేరుకున్నాం. మేము మేక్ మై ట్రిప్లో ఏఆర్ విల్లా అనే గెస్ట్ హౌస్లో 3 రోజుల కోసం రూమ్ బుక్ చేశాం. 8,000 రూపాయలు కట్టాం. కానీ తీరా అక్కడికి వెళ్లేసరికి మేము మోసపోయామని తెలుసుకున్నాం. అదెలా అంటే, ఒక కొత్త మోడర్న్ బిల్డింగ్లో ఉన్న రూమ్స్ ఫొటోస్ పెట్టి పక్కన ఉన్న మరో బిల్డింగ్లో చిన్న రూమ్లో మాకు అకామిడేషన్ ఇచ్చారు. చూపించిన వాటికి ఇచ్చిన రూమ్స్కి ఎలాంటి పొంతనే లేదు. అందుకని ఈ అప్పాస్ రిసార్ట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంటే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. రూమ్ రెంట్ 3,000 అయింది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఈ అప్పాస్ రిసార్ట్లో కేవలం 8 డీలక్స్ రూమ్సే ఉన్నా రూమ్స్ విశాలంగా, అందంగా, రస్టిక్గా ఉన్నాయి. వుడెన్ ఫ్లోర్ కూడా ఉంది. వాష్రూమ్ చాలా నీట్గా, అందంగా ఉంది. పొద్దున్నుంచి డ్రైవింగ్ చేశాను కాబట్టి వెంటనే స్నానం చేయాలనుంది. రాత్రి చల్లగా ఉండటంతో ఏసీ కూడా వాడే అవసరమే పడలేదు. నా అదృష్టానికి ఈ రాత్రి ఫుల్ మూన్ కనపడటంతో ఎంతో మనసుకి ఆనందంగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఒకవైపు చంద్రుడు ఇంకా కాంతివంతంగానే ఉన్నా మరోవైపు సూర్యుడి కిరణాల వెలుగు ఎక్కడలేని అందాన్ని ఆకాశానికి చేకూరుస్తున్నాయి. మహాబలేశ్వర్కి వచ్చినట్లయితే మనం మిస్ అవ్వకూడని 2 విషయాలున్నాయి. ఇది నేచర్కి సంబంధించినవి. అదేంటంటే సూర్యోదయం, సూర్యాస్తమయం. ఇవి చూడటానికి కొన్ని పేరు మోసిన స్పాట్స్ ఉన్నాయి. అక్కడికి వెళితే చాలా గొప్ప సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూడొచ్చు. అయితే మా అదృష్టం బాగుండి మేము ఎక్కడికి వెళ్లకుండానే మా రిసార్ట్ పక్కనే ఉన్న ఈ ఖాళీ స్థలంలోంచే మంచి అందమైన సన్ రైజ్ చూసే అవకాశం నాకు దక్కింది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు స్ట్రాబెర్రీ. ఇది కేవలం చలి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, అంటే హిల్ స్టేషన్స్లో మాత్రమే పండుతాయి. మహాబలేశ్వర్లో చాలా చోట్ల కాస్త ఖాళీ ప్రదేశం ఉంటే చాలు, మన రాష్ట్రంలో కరివేపాకు, కొత్తిమీర, టొమాటో పండించినట్లు స్ట్రాబెర్రీ పండిస్తారు. బహుశా మనం హైదరాబాద్లో తినే స్ట్రాబెర్రీస్ ఇక్కడి నుంచే వస్తాయేమో. అప్పాస్ రిసార్ట్లో ఆల్రౌండర్ లాగా అన్ని పనులు చూసుకునే మనీష్ మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. ఇతను మా కుక్ ముఖేష్. మంచి రుచికరమైన వంటలు చేయటంలో ఎక్స్పర్ట్. బ్రేక్ఫాస్ట్ తినటానికి సిద్ధంగా ఉంది. ఈరోజు పావుబాజీతో పాటు ఇడ్లీ కూడా చేసినట్టున్నారు. నార్మల్గా కొన్ని హోటల్స్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మొక్కుబడిగా పెడతారు, ఏమాత్రం టేస్టీగా ఉండవు. ఇక్కడ ఈరోజు పావుబాజీ చాలా రుచిగా, జస్ట్ లైక్ మన హైదరాబాద్లోని గోకుల్ చాట్లో ఉండే రుచిని గుర్తు చేసుకునేలా ఉంది. నేను రాజా బ్రేక్ఫాస్ట్ బాగా ఎంజాయ్ చేశాం. ఒక జ్యూస్, కాఫీ, టీ కూడా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ముగించుకొని రిసార్ట్ ఓనర్ విశాల్తో కాసేపు మాట్లాడి ఈరోజు మేము చూడాలనుకున్న చారిత్రాత్మక కోట ప్రతాప్గఢ్కి బయలుదేరుతున్నాం. దారిలో స్ట్రాబెర్రీస్ ఒక 1/2 కిలో కొన్నాం. జస్ట్ 100 రూపాయలు మాత్రమే. 2 రోజులు వీటిని హ్యాపీగా తిన్నాం. టైము 10:30 అవుతూ ఉంటే రెస్టారెంట్ బాగుండటంతో టీ కోసం ఇక్కడ ఆగాం. ఈ రెస్టారెంట్లో నుంచి వెస్టర్న్ ఘాట్స్ ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇక్కడ కూర్చొని టీ తాగితే ఇంకా అందంగా ఉంటుందనిపించింది. అందుకే మంచి వేడివేడి టీ, స్పెషల్ టీ ఆర్డర్ చేశాం. నేను జీవితంలో తాగిన మంచి బెస్ట్ టీస్లో ఇక్కడ ఒకటి. మనం ఇక్కడి నుంచి ప్రతాప్గఢ్ కోటకి బయలుదేరుతున్నాం. మహారాష్ట్రకున్న చరిత్ర ఇంత అంతా కాదు. ఈ రాష్ట్రంలో 350 చారిత్రాత్మక కోటలున్నాయంటే నమ్ముతారా? ఒకటిని మించిన కోట మరొకటి. వచ్చే ఎపిసోడ్లో మనం ఛత్రపతి శివాజీకి చెందిన ప్రతాప్గఢ్ కోటని సందర్శిద్దాం. ఇది మహాబలేశ్వర్కి
21 కిలోమీటర్ దూరంలో ఉంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను లేదా ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.